నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సతీష్ గారు. సార్, చాలా కాలం తర్వాత మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చినట్టున్నారు. జనరల్గా మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్గా అందరికీ తెలుసు. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరారు? మా ఫాదర్ 81లో సర్పంచ్గా ఉండి అలా రాజకీయ ఇంట్రెస్ట్ తోటి మా ఫాదరు చిన్నాన్న గారు రాజశేఖర రెడ్డి గారితో కలిసి కలవటము, రాజకీయంగా కాంగ్రెస్ తోటి ఆ రోజుల్లో తిరుగుతూ ఉండేవారు. మా బ్రదర్ ఎమ్మెల్యేగా రావటం, వారు ఇంట్రెస్టెడ్గా తిరుగుతూ ఉండటం జరిగింది. వారికి సపోర్ట్గా ఫ్యామిలీ గ్రూప్గా మాది జాయింట్ ఫ్యామిలీ. ఈరోజు కూడా మాది ముగ్గురం బ్రదర్స్ అండి, జాయింట్ ఫ్యామిలీగానే ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి నుంచే మేము ఏ రోజు కూడా ఆయన మీద అభిమానము, వైఎస్ అంటేనే మాకు ఆ అభిమానంతో మేము రాజకీయంగా ముందుకెళ్తూ ఉన్నామండి. సరే, ఈ 3 జనరేషన్స్ని మీరు చూసుంటారు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు అప్రోచ్ ఎలా ఉంటుంది? ముఖ్యంగా మీలాంటి దశాబ్దాల నుండి అనుబంధం ఉన్న వాళ్ళని ఎలా చూస్తారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు? రాజారెడ్డి గారితో కూడా నేను చిన్న వయసులోనే కలవటం జరిగేదండి. ఆయన ప్రేమగా అభిమానంగా మాట్లాడేవారు మన అని. రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్పగా హుందాగా ప్రవర్తించేవారు. చిన్న వ్యక్తిని కానీ పెద్ద వ్యక్తిని కానీ ఆప్యాయంగా రావటం, ఏమన్నా ఏం జరుగుతుంది, ఏం కావాలి, ఎలా ఉంది, ఏంటి మీ సమస్య ఏంటి అని ప్రేమగా మాట్లాడి సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేసేవాడు. చిన్న పెద్ద అనేది కూడా చూసేవాడు కాదు. జగన్ రెడ్డి గారు బాగా అసలు చాలా మంది అనుకున్నందుకన్నా ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు ఇంకొక చీఫ్ మినిస్టర్ ఒంటరిగా పోరాడి, ఒక సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి ఒక చీఫ్ మినిస్టర్ కాగలిగాడు అంటే అది చిన్న విషయం కాదు. ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు, 2-3 తప్ప ఎవరు లేరు. అలాంటిది ఒక ఇంత పెద్ద పొలిటికల్గా రాజకీయ చైతన్యం ఉన్న స్టేట్ ఇది. ఇటువంటి దాంట్లో ఆయన నిలదొక్కొని ఎవరి సపోర్టు, ఏ పార్టీ అలయన్స్ లేకుండా ఒంటరిగా పోరాడి ముందుకు వెళ్తున్నారంటే వారు ఎంతగా మమేకం అవుతున్నారు, ప్రజలు లీడర్లతో ఎంత సఖ్యత ఉంటే వస్తారు, లేక అంత ఈజీ కాదు కదా. పరిపక్వత వచ్చింది, ఆయన చాలా బాగా చేస్తున్నారు. సో కడప జిల్లా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టులు, వీళ్ళు ప్రజల్ని పీడిస్తారు, వేధిస్తారు, అవినీతి పరులని ఒక ముద్ర భయంకరంగా ఎప్పుడు రాజకీయాలు ఉన్నప్పటి నుండి వేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. మీలాంటి జనరేషన్స్ నుండి ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా వాటి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? అసలు ఫ్యాక్షన్ తగ్గించిందే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి కన్నా బిఫోర్ భయంకరంగా ఉన్న ఫ్యాక్షన్ను వారు రాజకీయంగా వచ్చినప్పటి నుంచి వద్దు, ఫ్యాక్షన్లు వద్దు, రాజకీయాలు మన ఫ్యామిలీసే ఇదైపోతున్నాయి అని ఈవెన్ కర్నూలు, అనంతపూర్లో కానీ కడపలో కానీ ఫ్యాక్షన్ తగ్గించి చాలా కంట్రోల్ 10%కి తీసుకెళ్లగలిగారు. అంత ఆ గొప్పతనం, ఫ్యాక్షన్ తగ్గించగలిగిన గొప్పతనం ఒక రాజశేఖర రెడ్డి గారిదే. తర్వాత ఆల్మోస్ట్ తగ్గిపోయింది. తర్వాత దాని గురించి ఏ రోజు కూడా జగన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ గురించి మాట్లాడిందే లేదు, వారు దాని గురించి పట్టించుకునిందే లేదు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి పైన బయట కూడా చాలా ప్రచారం చేస్తూ ఉంటారు. ఆయన్ని ఎవరు గౌరవించరు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని గౌరవించరు, ఎవరిని ఆప్యాయంగా మాట్లాడరు, అహంకారం ప్రదర్శిస్తారని విపరీతమైనటువంటి భాషతో లోకేష్, చంద్రబాబు దగ్గర నుండి మొత్తం మీడియా అంతా మాట్లాడుతుంది. సో చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు మీరు కూడా ఒకరు, చాలా సంవత్సరాల నుండి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది ఆయన యాటిట్యూడ్? 2005 నుంచి వారు బాగా 21 ఇయర్స్ అయింది. ఏ రోజు ఆ రోజు ఎలా పలకరించారు, అన్నా అని అభిమానంగా లేచి నిలబడి, చీఫ్ మినిస్టర్గా కూడా లేచి నిలబడి అన్నా అని ఆలింగనం చేసుకొని ప్రేమగా మాట్లాడతారు. నన్ను కాదండి, ఎంతమందినో చూశాను. ఆయన అంత ప్రేమగా ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా పలకరించారా అంత ప్రేమగా? జగన్ రెడ్డి గారు ఎదుటి ఒక లీడర్నైనా, ఒక వ్యక్తి, ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చినా, వేరే స్టేట్ నుంచి వచ్చినా ఆయన ఎంతో అభిమానంగా మాట్లాడటము, ఆయన బిహేవియర్ 100% పర్ఫెక్ట్ ఉందండి. జగన్ రెడ్డి గారిది ఎలాంటి డివియేషన్ లేదు. బయట వారు ప్రచారం చేసుకోవటం, జగన్ గారు నెగిటివ్ అని చెప్పుకుంటే ప్రచారం 10 సార్లు చెప్తే నిజం అవుతుంది అనుకుంటున్నారు. కానీ వారితో తిరుగుతున్న మాకు తెలుసు వారు మాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అనేది మాకు తెలుసు. రాజ్యసభ సభ్యుడిగా మీరు దాదాపు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అవకాశం వచ్చింది. రాజ్యసభకి ఎందుకు వెళ్ళాలనుకున్నా? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎందుకు అవకాశం ఇచ్చారు? జగన్ రెడ్డి గారు 2008లోనే రమ్మన్నారు, రాజ్యసభకు రమ్మన్నారు. అన్నా నేను బిజినెస్లో ఉన్నా, వద్దు, నెక్స్ట్ టైం నేను మీ బ్యాక్ సపోర్ట్ చేస్తూ ఉంటాను పార్టీ కోసం, మా బ్రదర్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మీకు సపోర్ట్గా ఉంటారు, అవసరమైతే నేను కూడా ఎలక్షన్ సీజన్లో మీతో వస్తా, సపోర్ట్ చేస్తాను అన్నాను. 2018లో వద్దన్నాను. 2019లో ఎమ్మెల్యే నిలబడండి, నువ్వు మంత్రి కావాలి, నువ్వు నా క్యాబినెట్లో ఉండు అన్నారు. నాకు వద్దన్నా, మా బ్రదర్ ఎమ్మెల్యే ఉంటే చాలని చెప్పాను. సరే అయితే నువ్వు ఢిల్లీకి వెళ్ళు, నువ్వు
బయట నుంచి సపోర్ట్ చేసే కన్నా రాజకీయంగా ఇన్సైడ్ ఉంటే నాకు మోర్ సపోర్ట్ పార్టీకి ఉంటుంది. కాబట్టి నాకు సపోర్ట్ ఉంటుంది. మన రాష్ట్రం గురించి మీరందరూ కోఆర్డినేట్ చేసుకుంటే డెవలప్మెంట్కు బాగుంటుంది అని పిలిచారు. దానివల్ల నేను అంగీకరించి వారితోటి నేను కలిసే ఉంటా. నా రాజకీయం ఉన్నంత వరకు నేను జగన్ గారితోనే ఉంటా. సరే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ సభ్యులకి చాలా డిమాండ్ ఉంది. మనం చూసాం కొంతమంది ఎంపీలు పార్టీ ఫిరాయించినటువంటి సందర్భం, కానీ ఆశ్చర్యమైనటువంటి ఫిరాయింపు ఇది. అంటే ఒక్కసారిగా వన్ టైం సెటిల్మెంట్లా కూడా కొత్త స్కీమ్ని కూడా తీసుకొచ్చారు. సో అలాంటప్పుడు మీ మీద కూడా ఒత్తిడి వచ్చి ఉంటుంది కదా, ఒత్తిడి వచ్చిందా? వాటిని ఎలా అధిగమించారు? నా మీద చాలా ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి కారణం ఓన్లీ జగన్ రెడ్డి. జగన్ రెడ్డి గారి పైన నాకున్న ప్రేమ వల్ల ఎంత పెద్ద ఒత్తిడిని కూడా నేను తట్టుకోగలిగాను. ఆ విషయం జగన్ రెడ్డి గారికి తెలుసు, అవతల వాళ్ళకి తెలుసు. నా మీద బాగా ప్రెషర్ పెట్టారు. మా ఫ్యామిలీ, మా బ్రదర్స్, మా సన్స్ చేసే బిజినెస్లన్నీ ఆపేశారు, బిల్స్ అన్నీ ఆపేశారంట. అయినా కూడా నేను జగన్ రెడ్డి తోడే ఉంటాను, ఇబ్బంది అయినా పర్లేదు అని చెప్పాను. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలను ప్రధానంగా లేవనెత్తబోతున్నారు, వేటిని ప్రధానంగా డిమాండ్ చేయబోతున్నారు? అసలు స్టేట్లో డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనపట్లేదండి. పోలవరం చెప్తున్నారు, ఇంతవరకు స్టార్టే కాలేదు. మెయిన్ పోలవరం ఒకటి సాధించాలి. సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొని వస్తేనే తప్ప కాదు. ఇక్కడున్న గవర్నమెంట్ దాని మీద మరి ఎందుకు సీరియస్ లేదో నాకు అర్థం కావట్లేదు. అలానే ఇంకా డెవలప్మెంట్ గురించి ఏదేది మన స్టేట్కి రావాలనో, పోర్ట్స్ కానీ, ఫిషింగ్ హార్బర్లకు కానీ, తర్వాత అలానే స్టీల్ మన వైజాగ్ స్టీల్ పోకుండా కాపాడుకోగలిగేదానికి చేయాలి. ముఖ్యంగా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఫైట్ చేస్తేనే అది ఆగుతుంది. ఇంకా ఎవరో మేము ఎంపీలు పోయేసి ఫైట్ చేస్తే మాత్రం ఆగదండి అది. ఇక్కడ గవర్నమెంట్ వెళ్ళాలి. వారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. వారు వెళ్ళి మోడీ గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే, అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ అయినా దాన్ని టేకప్ చేసుకొని చేయగలిగితే అది సేవ్ అవుతుంది. దానికి మైనింగ్, ఐరన్ ఓర్ మైనింగ్ కానీ అప్పచెప్పి దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయగలిగితే అది సేవ్ అవుతుంది. అది ఒక్క ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి వారు ఫైట్ చేయాలి. మా వైసీపీ ఎంపీలు మేము ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉన్నాం. ప్రతి పార్లమెంట్లో మేము వైజాగ్ స్టీల్ గురించే మాట్లాడుతున్నాం. దాన్ని కంటిన్యూ చేయాలి, ప్రైవేటైజ్ చేయొద్దు అని. సార్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అయినా, రైల్వే జోన్కి కేకే లైన్ ఇవ్వకపోవడం అయినా, స్పెషల్ స్టేటస్ గురించి అయినా, బ్యాక్వర్డ్ ఏరియాస్ ఫండ్స్ అయినా, ఇవేవి ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలు సాధించడంలో ఫెయిల్ అవుతున్నారు? కారణం ఏంటంటారు? వారు ఈ విషయాలపైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు. వారు ముఖమ్మడిగా చంద్రబాబు నాయుడు గారు, ఎంపీలు అందరూ కలిసి, ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి ఇవన్నీ సక్సెస్ అవుతాయండి. ఏది కానిది లేదు. మన స్టేట్కు బీహార్ మాదిరిగా, యూపీ మాదిరిగా, గుజరాత్ లెక్క వాళ్ళు ఫైట్ చేసి తీసుకెళ్తున్నారు. ఈవెన్ తమిళనాడు వాళ్ళు కానీ ఫైట్ చేసి తీసుకెళ్తున్నారు. కానీ మనకు ఆ ఫైట్ కావట్లే. ఎందుకంటే వారు కొద్దిగా భయపడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వారికి 17-18లో వారు దూరం అయ్యారు కదా. అందువల్ల ఏంటంటే మళ్ళా అటువంటి ఇది రిఫ్ట్ రాకూడదని ఉద్దేశం అనుకుంటున్నాను. సరే, యాక్చువల్ చాలా కాలం కేంద్రంలో భాగస్వామి అయ్యేటువంటి అవకాశం చంద్రబాబు గారికి వచ్చింది. లాస్ట్ టైం 4 years ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ 2 years ఉన్నారు. అయినా మన రాష్ట్రానికి రావాల్సినవి ఎందుకు సాధించలేకపోతున్నారు? లాస్ట్ గవర్నమెంట్లో వారు కలిసి ఉండటం 2.5 years కూడా ఉన్నట్టున్నారండి. అప్పుడు కూడా సరిగా ఇవ్వలేదండి. యాక్చువల్గా 2.5 yearsలో కూడా అంత అనుకున్నది ఏం సాధించలేకపోయారు. తర్వాత మనకు అవకాశం వచ్చిందండి. మనకు అవకాశం వచ్చినా కూడా మనకు 22 మంది ఎంపీలు ఉన్నా కూడా బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉన్నంత వల్ల మన మీద ఇది చేశారు. అయినా జగన్ గారు ఆయన సొంత అభిప్రాయ ప్రకారం వారు పర్సనల్గా మోడీ గారితో కానీ, అమిత్ షా గారితో కానీ, ఫైనాన్స్ మంత్రి గారితో కానీ కలవటము, రిక్వెస్ట్ చేసుకోవటము, స్టేట్కు తేగలిగారు, దాన్ని కొంత సాధించారు. అందువల్లనే అంత 2.7 lakhs crores సంక్షేమ పథకాలు అమలు పరిచారు అంటే అది చిన్న విషయం కాదు. ఏ స్టేట్లో కూడా ఇన్ని లక్షల కోట్లు ఇంత చిన్న స్టేట్కు పెట్టడం జరగలేదు. సో పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం? హైట్ తగ్గిస్తే జరిగే నష్టం ఏంటి? అంటే దాన్ని 100% అది ఏ లక్ష్యంతో అయితే రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారో అది పూర్తయ్యే అవకాశం ఉండదు కదా. అవునండి, వాటర్ చాలా
తక్కువ పెట్టాల్సి వస్తుంది, నిల్వ ఉంచాల్సి వస్తుంది. పవర్ జనరేషన్కు వాటర్ షార్టేజ్ వస్తుంది. పవర్ జనరేషన్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ అండి మనకు. నవే డేస్ రాను రాను పవర్ రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటర్ ఎక్కువ ముంచుకోగలిగితేనే మనం లాస్ట్ సమ్మర్ టైంలో ఆ వాటర్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దాంట్లో స్కవర్ అయ్యేది ఎక్కువ ఉంటుంది, శాండ్ ఫిల్ అయ్యేది ఎక్కువ ఉంటుందండి. ఈ రోజు ఉన్న కెపాసిటీ నెక్స్ట్ 20-30 ఇయర్స్ ఉండదు. ఇప్పుడు నాగార్జున సాగర్లో మోర్ దెన్ 100 టీఎంసీ తగ్గిపోయింది, ఫిల్ అయిపోయి సిల్ట్ అయిపోయింది. అలానే రేపు పోలవరంలో అది ఎక్కువ సిల్ట్ అయ్యే కారణం ఎక్కువ పోలవరంలో. రేపు ఫ్యూచర్లో డ్రెడ్జింగ్ చేసుకుంటూ ముందు రన్ చేసుకోవాల్సి వస్తుంది ఆ ప్రాజెక్ట్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు, 22 టీఎంసీల కోసం ఇంత రాద్ధాంతం చేయాలా, తెలంగాణ సీఎం ఏమో నేనే ఆపానని చెప్తే ఈయన దాని గురించి కూడా ఎక్కడ మాట్లాడట్లేదు. నిజంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదా? అసలు ఇరిగేషన్ అనే వర్డ్ తీసుకొని వస్తే అది ఒక రాజశేఖర రెడ్డి గారే చేశారు. ఆయన ఒక ప్రాంతం కాదు. ఒకసారి 2007లో నేను కలిసి అడిగాను, అన్న హెచ్ఎన్ఎస్ఎస్కు 4,000 కోట్ల పైన మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అంత అవసరం లేదు కదన్నా. ఆదిలాబాద్కు అండ్ అనంతపూర్కి అనంతపూరు చిత్తూరుకి వెళ్తుంది, మనము అంత వాటర్ కూడా ఉంటుందో లేదో, మనం అన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నా అని అడిగాను. వారు ఒకటే అన్నారు, దానికి 4 ఇయర్స్కి ఒక్కసారి వాటర్ ఇచ్చినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రాజెక్టు నాకు ఆదిలాబాద్ నుంచి అనంతపూర్ అయినా, వైజాగ్ అయినా, శ్రీకాకుళం అయినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ రైతు వచ్చినా కూడా వాటర్ ప్రతి ప్రాంతానికి ఇవ్వాలనేది నా ఉద్దేశం. కాబట్టి నేను ఒక ఇరిగేషన్ వల్ల ఎలక్ట్రికల్ పవర్ ఫ్రీ ఇవ్వటంలో నేను కాంప్రమైజ్ కాను. రైతు అనేవాడు నెంబర్ 1 కావాలంటే మాత్రం మనం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ రోజు కట్టుకుంటే నెక్స్ట్ 10-20 ఇయర్స్లో మనం నెంబర్ 1 ఉంటాము ఇండియాలో. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టి ఈ రోజు తెలంగాణ మేము నెంబర్ 1 అని చేశామని చెప్పుకోగలుగుతున్నారు. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ మీద కొద్ది చిన్న చూపే. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాజెక్టులు ఏది కంప్లీట్ చేయలేదు. వెలుగొండ కంప్లీట్ చేసి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు, అట్లనే రాయలసీమ పథకాలు చేసి ఉండొచ్చు. ఆయన రాయలసీమ పెట్టే కదా. ఇప్పుడు ఎవరు సీఎం అనే పాయింట్ కాదండి, ప్రజలకు ఫైనల్ గా మనం చేయగలిగేది ప్రజలకు సంక్షేమం జరగాలి, రైతుకు సంక్షేమం జరగాలి అన్నప్పుడు ప్రాజెక్టులు ఏ గవర్నమెంట్ ఉన్నా కంప్లీట్ చేయాలి. ఈ రోజు జగన్ రెడ్డి గారు కూడా రాయలసీమ లిఫ్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే, అరే ఫ్లడ్ వాటర్ను మనం తీసుకెళ్లాలన్నప్పుడు కింద నుంచి వాటర్ను తెలంగాణ వాటర్ తీసుకెళ్లిపోతే మనకు వాటర్ లిఫ్ట్ చేసే అవకాశం ఉండదేమో, కాబట్టి మనం కూడా ఒక లిఫ్ట్ పెడితే తక్కువ వాటర్ ఉన్నప్పుడు కూడా మనం తీసుకెళ్లొచ్చు, మనం వాటర్ ఇవ్వచ్చు రైతులకు, లేదంటే ఇవ్వలేము అనే ఉద్దేశంతో ఆయన అన్ని వేల కోట్లు పెట్టి చేయాలని ప్రయత్నం చేశారు. కానీ వారు ఉన్నట్టు 2 ఇయర్స్ ఉంటే అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఉండేది. కానీ ఏ రోజైనా మళ్ళా జగన్ రెడ్డి గారు వచ్చినా, జగన్ రెడ్డి గారు వస్తారు, మళ్ళీ వారు కంప్లీట్ చేస్తారు, వాళ్ళ చేతులతోనే కంప్లీట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడట్లేదు ఎన్డీఏ ఎంపీలు. వారు డెవలప్మెంట్ మీద చేయలేని పొజిషన్లో ఉన్నారు. వారు అడిగినా వాళ్ళకి అక్కడ ఆ గుర్తింపు లేదు, వారికి ఏది అడిగినా పనులు జరగట్లేదు. దానివల్ల ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఆల్టర్నేటివ్ లేదు, ఓన్లీ జగన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయాలి. జగన్ రెడ్డి గారిని ఎంతసేపు ప్రజలకు నెగిటివ్ గా చూపించాలనే ప్రయత్నంలోనే ఉన్నారు. ఎంతసేపు గత గవర్నమెంట్ 1.5 ఇయర్ తర్వాత కూడా గత గవర్నమెంట్ గురించే మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు విధ్వంసం చేశారు, అందువల్లే ఈరోజు రాష్ట్రం డెవలప్ జరగటం లేదు, ఈరోజు మేమేమీ చేయలేకపోతున్నాం, అది జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం వల్ల అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. విధ్వంసం అని ప్రచారం చేస్తున్నారు. ఒక్క విధ్వంసం చూపించమనండి, జగన్ రెడ్డి గారి వల్ల ఈ నష్టం జరిగింది మన రాష్ట్రానికి, ఒక్కటి చూపించమనండి. విధ్వంసం అని చెప్తున్నారు అంతే. అధికారులకు కూడా ఆయన అదే చెప్తున్నారు. ఏది ఒక్క విధ్వంసం ఒక్కటి చూపించమనండి, లేదండి, తప్పది. మెడికల్ కాలేజీలని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు, పీపీపీకి ఇస్తున్నారు. సో మెడికల్ కాలేజీలు ఇప్పుడు దేశం అంతా కూడా పీపీపీ మోడల్కి వెళ్తుంది, అందుకే మేము వెళ్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. దేశంలో పీపీ అనేది వెరీ లెస్ అండి. కానీ జగన్ గారు ప్రైవేట్కి ఇస్తే ప్రైవేట్ దోచేస్తారు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రతి జిల్లాలో ఒక హాస్పిటల్ ఉంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ పోయి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేయించుకుంటారు అన్న అభిప్రాయంతో ఆయన కాలేజీలు పెట్టడం జరిగింది. అది కాలేజీ పేరుకే కాలేజీ అండి, కాలేజీ కాదండి, హాస్పిటల్ మెయిన్. కేవలం అది జగన్ రెడ్డి గారు మొదలు పెట్టారు, జగన్ రెడ్డి గారి పేరు వస్తుంది, ఆ ఒక్క పాయింట్తోనే వారు ఆ కాలేజీలు ఆపడం జరుగుతుంది. అంత తప్ప వేరే ఉద్దేశం లేదు. 5,000 కోట్లు అనేది ఒకటే రోజు పెట్టేది కాదండి, సంవత్సరానికి 1,500 కోట్లు ఇచ్చినా చాలు, 2 years లో కంప్లీట్ అయిపోతుంది. మనం 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి కడుతున్నప్పుడు 5,000 కోట్లు పెట్టి చేయలేమా? ఈ ఎన్ని వేల కోట్లు వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఉదాహరణకు లూలుకు 5,000 కోట్ల ఆస్తి ఇచ్చారు,
ఒక లూలుకు 5,000 కోట్లు తీసుకొని హాస్పిటల్ కంప్లీట్ చేయండి. పోనీ ఈ రోజు 99 పైసలకు ల్యాండ్ ఇచ్చారు ఎకరా, ఎందుకు ఇవ్వాలి? ప్రైవేటు రియల్ ఎస్టేట్ కంపెనీలకు 99 పైసలకి ఇవ్వడం ఏంటండి? అట్లీస్ట్ 70-80% రేటుకి ఇవ్వండి. మీరు అక్కడే మనకు 10,000-20,000 కోట్ల డబ్బులు వస్తాయి. హాస్పిటల్స్ పెట్టండి, కాలేజీలు పెట్టండి, ఎంతో డెవలప్మెంట్ చూపించచ్చు. అమరావతిలో నిర్మాణాలకి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ జరగనంత ఖర్చు జరుగుతుంది, అంత కాస్ట్ అవుతుంది. ఏంటి దాని వెనక ఉన్న సీక్రెట్ అంటే? మా ఫ్యామిలీ కంపెనీ రియల్ ఎస్టేట్ లో కూడా ఉన్నామండి. బెంగళూరు, హైదరాబాద్ లో కూడా చేస్తున్నాము. ఇండియాలో ఎక్కడా అంత రేట్ లేదు. దుబాయ్లోనో అమెరికాలో ఉంటుంది ఆ రేటు. దుబాయ్లో ఏంటంటే లేబర్ కాస్ట్ ఎక్కువ, మెటీరియల్ కాస్ట్ ఎక్కువ అక్కడ ఉంటుందండి. ఇక్కడ 30-40% ఎక్సెస్ రేట్స్ ఇచ్చారు. 2014-19 మధ్యలో కూడా జరిగింది, అదే జరిగింది అప్పుడు కూడానండి. దాన్ని ఇప్పుడు అబ్నార్మల్ గా పెంచి వారికి కావాల్సిన వారికి వాళ్ళు ఇచ్చుకున్నారు. అంతేగాని కేవలం గవర్నమెంట్ డబ్బులను దోచిపెట్టడం తప్ప అది న్యాయంగా లేదు. టెండర్లు కూడా పద్ధతిగా జరగలేదు. భవిష్యత్తులో జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ విచారణకు వస్తాయండి, ఎక్కడికి ఆగవు. ఈ రోజు ఏదో మా గవర్నమెంట్ ఉంది కదా, మా రెడ్ బుక్ రాజ్యం నడుస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నారు, విచ్చలవిడిగా చేస్తున్నారండి. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు డెవలప్మెంట్ చూపించాలి, ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు కావాలి, కానీ ఇలా రెడ్ బుక్ రాజ్యాంగం చేసుకుని ఎవరికి అవసరం రెడ్ బుక్ రాజ్యాంగం? అమరావతిలో ముంపు నీటిని బయటికి పంపడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్లు కడతారు. మీరు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కోసం చాలా సిటీలు చూసుంటారు కదా, ఎప్పుడైనా ఏ సిటీలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటారా సార్? ఇంత లేటెస్ట్ యుగంలో ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు అలా మోటార్లో రన్ చేసుకుంటూ వర్షాకాలంలో రన్ చేసే సిటీని నేను చూడలేదండి, ఉండదు. కానీ మరి వీరు అన్నీ తెలుసు, తెలుగుదేశంలో కానీ గవర్నమెంట్లో కానీ ఇంత పెద్ద ఐఏఎస్లు ఉన్నారు, చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారండి. వారు ఎందుకు మరి ఈ తప్పు చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు అప్పర్ ల్యాండ్స్ లో తీసుకెళ్లి క్యాపిటల్ సిటీ ఉండాలి ఎక్కడ కూడానండి. అమరావతి మునుగుతుందని టెక్నికల్ గా చాలా మంది చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మూర్ఖంగా అక్కడే లిఫ్ట్లు పెట్టుకుని మోటార్లు పెట్టుకున్నారు. ఓకే, మీరు కంప్లీట్ చేశారు, ఓకే, ఒక 5-10 ఇయర్స్ తర్వాత ఏదో ఒక రోజు మోటార్లు బంద్ అయినాయి అనుకోండి, ఒక రోజు బంద్ అయిపోతే మొత్తం మునిగిపోతుంది కదా. అమరావతి ఒక రేపు సిటీ పెద్దదైన తర్వాత మునిగిపోతే ఏంటి పొజిషన్ వాళ్ళందరిది? ఎవరికి తిండి ఉండదు, పవర్ ఉండదు, ఏమైపోతారు? కానీ వారు ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడైనా కూడా వారు దాని మీద ఆలోచన పెడితే చాలా మంచిదండి. సార్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. సో ఈ 2 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ కానీ, ఈ 2 సంవత్సరాల పరిపాలన కానీ, ఏదైతే అబవ్ మిడిల్ క్లాసు లేదా ఇంటలెక్చువల్స్ లేదా ఇండస్ట్రియలిస్టులు అని చెప్పుకునేటువంటి ఈ సెక్టార్స్ ఉన్నాయో వాళ్ళు ఎలా డిఫైన్ చేస్తున్నారు, ఎలా ఉందనుకుంటున్నారు? మీరు మాట్లాడి ఉంటారు కదా చాలామంది. ప్రజలు పెద్ద హ్యాపీగా ఏం లేరు. ఎన్డీఏ కూటమి చాలా హామీలు ఇచ్చి వచ్చారు. చాలా హామీలు చేస్తారేమో, చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ కదా, జగన్ గారు చేసిన దానికన్నా వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారనే ఉద్దేశంతో ఓటు అపోహపడి వేశారండి. కానీ వీరు చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ప్రచారం తప్ప ఎన్ని ఇండస్ట్రీలు మొదలైనాయి? పోన్లే, జగన్ గారి తర్వాత జగన్ గారి మీద అబండాలు వేశారు. జగన్ గారి గవర్నమెంట్ లో వచ్చిన ఇండస్ట్రీ లిస్టును వాళ్ళు పంపుతున్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీ లిస్టులు ఆపారు వాళ్ళు. ఆ విషయం వాళ్ళకే తెలుసు. వారు భయపెట్టి వాళ్ళు పంపుతున్నారు తప్ప జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ని పంపేశారు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీస్ని బెదిరిస్తున్నారు, అందుకే వెళ్ళిపోతున్నారని అంటున్నారు. ఒక పేరు చెప్పమనండి, జగన్ రెడ్డి గారి వల్ల భయపడి వెళ్తా ఉన్నామండి. సార్, అప్పుల విషయంలో కూడా గతంలో చాలా ఎక్కువ క్యాంపెయిన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుల్లో ముంచేశారు, 14 లక్షల కోట్లు అప్పులు చేశారండి. ఈ రోజు అప్పుల పరిస్థితి చూస్తే 3 లక్షల కోట్లు అప్పటికే 18 నెలలకి పూర్తయింది. జగన్ గారు 5 సంవత్సరాలలో 2,70,000 కోట్ల సంక్షేమ పథకాలు చేస్తూ ఆయన 3,35,000 కోట్లు చేశారని వాళ్లే చెప్తున్నారు. కానీ వీరు 18 months లోనే 3 లక్షల కోట్లు దాటిచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆయన 6-7 lakhs crores అప్పు చేస్తారు 5 years లో. అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు నేను సంపద సృష్టిస్తాను, సో అందుకే ఇన్ని హామీలు ఇస్తున్నాను, వీటన్నిటిని అమలు చేస్తాను అన్నారు. ఇప్పుడేమో వీటిని చూస్తే నాకు భయం వేస్తుంది, ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పి అంటున్నారు. సంపద సృష్టి అనేది స్టేట్ కాదండి, గవర్నమెంట్ కాదండి. ఒక వర్గానికి వారి కుటుంబానికి సంపద సృష్టించుకుంటానన్నారు తప్ప ప్రజలు అపోహపడ్డారు. సంపద అంటే స్టేట్ కి అనుకున్నారు. సార్, ఇవాళ కరప్షన్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, బయట కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. సో కరప్షన్ రేంజ్ బాగా పెరిగిపోయింది గత 18 నెలల్లో అని అంటారు. మీరు వినుంటారా, ఇది విన్నారా? ముఖ్యంగా కాంట్రాక్టర్స్ దగ్గర కానీ, ఇండస్ట్రియలిస్టుల దగ్గర కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ మినిస్టర్స్ పరిస్థితి ఎలా ఉంది? గ్రౌండ్ లో మాత్రం ఎమ్మెల్యేస్ దగ్గర
బాగా కరప్షన్ పెరుగుతుందండి. ఎవరు కూడా గవర్నమెంట్ను కేర్ చేసే పొజిషన్లో లేరు. గవర్నమెంట్ ఏ ఎమ్మెల్యేనే కంట్రోల్ చేసే పొజిషన్లో లేరు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో, ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే. 70% ఎమ్మెల్యేస్ అదే పనిలో ఉన్నారు. ఓన్లీ 30% బెటర్గా ఉంటున్నారు అని నాకు అనిపిస్తుంది. నేను గమనిస్తున్నా. లాస్ట్ కూడా మా ఫ్రెండ్ తెలుగుదేశం నుంచే ఒక ఫ్రెండే ఆయనే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో కూడా ఏం లేదు, ఎమ్మెల్యేలు ఎవరు భయపడే పొజిషన్లో లేరు, ఎందుకు అని అడిగాను. నెక్స్ట్ ఎలా మేము రాము, మేము ఎంత ఖర్చు పెట్టుకొని వచ్చాము, నెక్స్ట్ మా గవర్నమెంట్ ఎట్లా రాదు, కాబట్టి దీపం ఉండగానే ఇంటి చక్కబెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. కొన్ని దగ్గర దౌర్జన్యాలు కూడా చేస్తున్నారు ప్రజల పైన. ఒక మంత్రి చెప్పారండి, వారి పేరు చెప్పకూడదు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎమ్మెల్యేలు సబ్ రిజిస్టార్లను కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారంట. మీరు ఒక ల్యాండ్, మీరు 2 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సబ్ రిజిస్టర్ చేయరు, ఆ ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఇంత దౌర్జన్యం నేను ఇంతవరకు చూడలే. ప్రజలు చాలా బాధపడుతున్నారు. నాకు సెంట్రల్ మంత్రి చెప్పారు. ఏంటి నిజమా ఇది? నేను కూడా ఆశ్చర్యం వేసింది. అప్పుడు నేను కూడా ఎంక్వైరీ చేశాను, ఇది నిజమా అని చెప్పారు. వారే ఆశ్చర్యంగా ఇది చాలా అన్యాయం, ఏంటిది అని అడిగారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు అన్న చర్చ ఉందని చెప్తా ఉన్నారు. అది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, గ్యారంటీ ఉందా? నాకన్నా బాగా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు నెక్స్ట్ మళ్ళీ జగన్ గారే వస్తారండి. వారికే నాకన్నా బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 100 కాదు 200% మళ్ళీ జగన్ గారు వస్తారు. కారణం ఏం లేదండి, జగన్ గారికి ఆల్రెడీ మాకు 40% జగన్ గారికి ఓటింగ్ ఉందండి. సింపుల్ 10% కావాలి మాకు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి, ఎన్నో హామీలు ఇచ్చి వచ్చారు, కానీ హామీలు ఎన్ని నిర్వర్తించారు? హామీలో 100లో అట్లీస్ట్ ఆయన 50% కూడా చేయలేకపోయారు కదా. రెండోది ఏం చెప్తున్నారు, జగన్ గారి పైన గత గవర్నమెంట్ ధ్వంసం చేసిపోయింది. ఏం చేశారు రా బాబు అంటే చెప్పరు. ఏం చేశారు చెప్పాలి కదా మీరు. ఏం ధ్వంసం చేశారు, ఏం విధ్వంసం చేశారు జగన్ గారు? ఆయన సంక్షేమ పథకం విధ్వంసమా, ఆయన పోర్టు కట్టడం విధ్వంసమా, నాడు నేడు పైన ఈ రోజు స్కూల్లో పోండి ఎంతెంత బంగ్లాలు కనపడుతున్నాయి, స్కూల్ బిల్డింగ్స్ కానీ, హాస్పిటల్ బిల్డింగ్స్ కానీ, నాడు నేడు అనేది, తర్వాత రైతు భవన్లు కానీ, ఈరోజు సచివాలయ వ్యవస్థ కానీ, అది డెవలప్మెంట్ కాదా, కనపడదా? ఏ విలేజ్ పోయినా డెవలప్మెంట్ కనపడుతుంది. ఈరోజు మీరేమన్నా ఆ డెవలప్మెంట్ ఆపేశారు, ఎక్కడన్నా రోడ్లు వేసారా మీరు? జగన్ గారి మీద ఓన్లీ బ్లేమ్ చేయటం తప్ప వారు చేసింది ఏమీ లేదండి. సరే, వాళ్ళ కాంట్రాక్టర్లకి కూడా ఇక్కడ కూడా కొద్ది మందికి మాత్రమే బిల్లులు అవుతా ఉన్నాయి. పనులు చేసిన కాంట్రాక్టుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని ఒక చర్చ అప్పుడే మొదలైంది 18 నెలలకే. మీరు చెప్పింది నిజమే. వారికి కావాల్సిన వ్యక్తులకు, వాళ్ళ సానుభూతి పరులకు మాత్రమే జరుగుతున్నాయండి. చాలా మందిని ఇగ్నోర్ చేస్తున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు చాలా చోట్ల చెప్తా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి, ఎక్కడికి వెళ్ళినా మా జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారంట. ఎందుకు అలా అడుగుతున్నారంటారు ఇండస్ట్రియలిస్టులు కానీ, ఇన్వెస్టర్లు కానీ? ప్రజలు ఇండస్ట్రియలిస్టులు ఎవరు అడగట్లేదండి. వీరు ఎమ్మెల్యేలు ఈయనకు తొత్తులుగా పనిచేస్తున్న ఆఫీసర్లు అడుగుతున్నారు, సార్ మళ్ళా జగన్ గారు వస్తే ఎట్లా సార్, మా పొజిషన్ ఎట్లా సార్ అని. వీళ్ళు భయపడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ ఎమ్మెల్యేలు, తప్పులు చేస్తున్న ఆఫీసర్లు, తప్పులు చేస్తున్న లీడర్లు మాత్రమే భయపడుతున్నారు తప్ప ఏ ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఏ ప్రజలు ఎవరు దాని మీద ఆలోచించట్లేదండి. సార్, పవన్ కళ్యాణ్ గతంలో మీ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి ప్రశ్నలు కురిపించేవాళ్ళు. ఇప్పుడు కళ్ళ ముందు ఆయన క్యాబినెట్లో ఉండేటప్పుడు చాలా అంశాలు జరుగుతున్నా ఎందుకు మాట్లాడట్లేదు అంటారు? వారు జస్ట్ పాలిటీషియన్ అనుకుంటున్నాను నేను. మీరేమో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇంకొక 15 ఏళ్ళు ఈ కూటమిదే అధికారం అని ఆయన అంటున్నారు. నారా లోకేష్ వచ్చే ఎలక్షన్ నాటికే క్లోజ్ చేస్తాను వైసీపీని అని అంటున్నారు. కానీ ఒక వ్యక్తి మాటలు చెప్తానే వారు చెప్పినట్టే ప్రజలందరూ నడుచుకుంటారని ఏం లేదు కదా. ప్రజల అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. మాకు 10% ఓటు కావాల్సింది, మాకు 15%, 20% వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన లేదు. మనం నెక్స్ట్ టైం, లాస్ట్ టైం 51% వచ్చింది 19లో, దాన్ని దాటి 55% దాటి ఓటింగ్ తీసుకుంటాం. సింగిల్ పార్టీగా, సింగిల్గానే జగన్ గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో సింగిల్గానే వెళ్ళి మేము 55% ఓటుతోటి మేము గెలవబోతున్నాం. సరే, పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని, సెకండ్ క్యాడర్ని అందరినీ టార్గెట్ చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. మరి నిలబడతారా తట్టుకొని? ఇబ్బంది పడుతున్నారండి. లేదు, వారు మోర్ స్ట్రాంగ్ అవుతున్నారు. నేనే వెళ్తున్నా, నేను తిరుపతి పార్లమెంట్ అబ్జర్వర్ను, అట్లా అటనే కడప చిత్తూరు కనెక్టెడ్ నేను.
అన్ని దగ్గర నేను చూస్తున్నా. అసలు మాకన్నా వాళ్ళు ఎక్కువ ధైర్యంగా ఉన్నారు. నాకే అసలు వండరింగ్ ఏంటి ఇన్ని కేసులు పెడితే ఇన్ని చేస్తున్నా అన్న, కేసులు పెడితే ఏముంది, 4 రోజులు ఉంటాం, 2 నెలలు ఉంటాం, ఏదన్నా ఉంటే పార్టీ ఉంటుంది, పార్టీ మాకు సపోర్ట్ చేస్తుంది, పార్టీలో లాయర్లు ఉన్నారు, ప్రతి జిల్లాలో లీగల్ టీమ్స్ ఉన్నాయి, ఏం లేదన్నా మేము 2-3 మంత్స్ ఇబ్బంది పడినా పర్లేదు, జగనన్న మళ్ళా రావాలి, మళ్ళా మన పార్టీ మన అధికారం ముందుకెళ్తాం, మమ్మల్ని అందరినీ కూడా మా అభివృద్ధిని సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధంగా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. నిజంగా ఇది నేను మీకు ప్రచారం కోసం చెప్పట్లేదు, రియల్ గా అంత స్ట్రాంగ్ ఉన్నారు గ్రౌండ్ క్యాడర్. మిథున్ రెడ్డి గారిని ఆల్రెడీ కేసు పెట్టి జైలుకి పంపించారు, సుబ్బారెడ్డి గారి మీద కేసులు పెడతా ఉన్నారు, సో ఎంపీలను కూడా టార్గెట్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ లొంగ తీసుకోవడానికే జగన్ గారు చుట్టూ ఉన్న వాళ్ళను, యాక్టివ్ గా ఉన్న వాళ్ళ మీద పగ సాధించాలి, వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొని వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి బ్యాడ్ నేమ్ రావాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఏమైనా మీరు పోటీ చేసేటువంటి అవకాశం ఉందా, లేదా ఇండైరెక్ట్ పాలిటిక్స్లోనే ఉంటారా? జగన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి వెళ్ళి మీరు అందరూ నిలబడండి అంటే వెళ్తాం. ఎమ్మెల్సీ అయితే ఉంటాను, లోక్సభ అయితే ఉంటాను, రాజ్యసభ అయితే ఉంటాను. ఏం లేకపోయినా కూడా ఖాళీగా ఉండి పార్టీ కోసం సపోర్ట్గా ఉంటా, నేను జగన్తోనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.